మా నాయకులు అమరావతి వెళ్తే అమరావతిలో ఏదైతే అవినీతి జరుగుతుందో అది ఎంత బయటపడిద్దని చెప్పి కూటమి నాయకులు భయపడి టీడీపీ గుండాలు అమరావతి రైతుల ముసుగులో మా వాళ్ళ మీద దాడి చేశారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేనే వస్తాను వాళ్ళకి అండగా, వాళ్ళకి న్యాయపరమైన సహాయ సహకారాలు ఇస్తాను. ఎవరైతే పొలాలు ఇవ్వట్లేదో వాళ్ళకి న్యాయపరమైన సహాయం అందిస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి మొన్న వీళ్ళ నాయకులు వెళ్తే గుడ్లతో కొట్టారు. ఈసారి వాళ్ళ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ నాయకుడు వెళ్తే పొలాల్లో పరిగెత్తిచ్చి కొడతారేమో అని నా ఉద్దేశం. ఈయన అంత మాట అన్నారు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన. మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అమరావతి పట్ల ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అమరావతిని ఒకప్పుడు భ్రమరావతి అని, ఒకప్పుడు అది శ్మశాన వాటిక అని చెప్పేసి ఎన్నో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయనే అమరావతి వెళ్ళి అమరావతి రైతులకు ఏదో చేస్తాము అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఏమీ లేకుండా అక్కడ ఏదో క్రియేట్ చేయాలని వాళ్ళ నాయకులు వెళ్తే నిన్నే గుడ్లతో కొట్టారు. ఈసారి గుమ్మడికాయలతో కొడితే మెడకాయలు కింద పడతారు. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ ఖర్చులకి మళ్ళీ అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఇప్పుడు గుడ్లతో కొట్టారు అంటున్నారు. గుడ్లతో కొడితే మా గౌరవం పెరిగింది అని చెప్పి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. నిజమేంటారా? గుడ్లతో కొట్టడం వల్ల గౌరవం పెరిగింది అంటారు వాళ్ళకి? గుడ్లతో కొట్టడం వల్ల గౌరవం పెరిగింది అని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి ఈసారి గుమ్మడికాయలతో కొడితే మరింత పెరిగింది కదా గౌరవం. ఈసారి గుమ్మడికాయలతో కొడతారేమో అని, ఈసారి గుమ్మడికాయలతో కొడితే ఇంకా గౌరవం పెరిగిద్ది. ఒకసారి మళ్ళీ వెళ్ళాలంటే గుమ్మడికాయలతో కొట్టించుకోండి. అది ఇవన్నీ పక్కన పెడితే వస్తున్నా మీకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ఫ్లెక్స్ ఇది పోస్టర్ వదిలారు. దీంట్లో ఒకసారి మీరు ఇంతకు ముందు సీఎంగా ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని రైతులు ఏం చేస్తారా అని భయంగా తిరిగారు. మీకు ఇప్పుడు సీఎం పదవి లేదు, స్పెషల్ ఏది కేటగిరీ లేదు, కేవలం మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే. మీరు ఇప్పుడు అమరావతి వెళ్తే కొంచెం మరి మీరే మీ కార్యకర్తలను ఎంతమందిని తీసుకుని వెళ్ళాలో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకో విషయం ఏంటంటే నిన్న అక్కడికి వచ్చిన టీడీపీ గుండాలు అని చెప్పి మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈయన పోలీసుల్ని పెట్టి అమరావతి మహిళల్ని ఎంత అసభ్యకరంగా అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఎంత అసభ్యకరంగా రోజా గారు మాట్లాడారు, ఎంత అసభ్యకరంగా పేర్ని నాని గారు మాట్లాడారు అనేది అందరం చూసాం. పోయినసారి అనరాని మాట్లాడినారు, బూటు కాలుతో తన్నిచ్చారు, గల్లా జయదేవ్ గారిని ఈడ్చుకెళ్ళారు, ఆ మహిళలందరినీ కింద పడేసి కాళ్ళలో వేసి కొట్టిన వైనాలు ఎన్నో చూసాం మనం. అట్లాంటి అమరావతికి అట్లా చేసిన నువ్వు ఈరోజు అమరావతిలో అడుగు పెట్టడానికి అర్హుడువేనా? ఎందుకు లేదంటారు? ఇప్పుడు ఆయన అంటున్నారు కదా, పెనుమాకలో ఎవరైతే స్థలాలు ఇవ్వలేదో వాళ్ళకు అండగా నేను ఉంటాను, మీరు ఎలా భూమి లాక్కుంటారు, వాళ్ళ భూమి వాళ్ళ హక్కు అంటున్నారు కదా. మరి ఇవ్వని వాళ్ళు ఎవరిని ఉంటే వెళ్ళమంటున్నారండి. అసలు ఇవ్వని వాళ్ళు అక్కడ ఎవరు లేరు కదా. ఒక ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళి ఇట్లా నా స్థలం ఉందండి, అది నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పి ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ముందు చెప్పారు. ఆయన తర్వాత రోజు మన కూటమి ప్రభుత్వం ఒక రోజు అక్కడ కార్యక్రమం పెడితే ఆయనగా వచ్చి పొలం అంతా రాసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు స్వచ్ఛందంగా వచ్చి. అవన్నీ తెలుసుకొని రమ్మనండి. ఊరక ఏదో బూటకపులు చేస్తే పని కాదు. పోయినసారి మరి మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు ఏం తేల్చారు మీరు? మాది అప్పుడు 3 రాజధానులు మావి. ఆ 3 రాజధానులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఎవరికి తెలియదు. మళ్ళీ మొన్న వచ్చా అప్పుడు 3 రాజధానులు అన్నాం, ఓడిపోయాం, అందుకనే మావిగాని అంటున్నాము. ఈసారి ఒక సీటుకి వెళ్ళిపోతారేమో చూసుకోండి. కొద్దిగా 3 రాజధానులు అంటే ఒక 2 ఒకట్లు వచ్చినాయి. ఈసారి మావిగాని అంటే ఒక్కొక్కటే వచ్చిద్దేమో. ఆ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఎవరో అవుతారేమో. కొంచెం చూసుకొని మాట్లాడితే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. అంటే ఒక పక్కన అమరావతి రైతులకు అండగానే ఉంటాం మేము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, బొత్స సత్యనారాయణ గారు వచ్చేమో మావిగాని మా విధానం, అది మా ఆలోచన, అమరావతి ప్రభుత్వం కట్టుకుంటే మాకేమైంది, కట్టుకోకపోతే మాకేమైంది, అమరావతితో మాకేం సంబంధం అంటున్నాడు కదా. మరి ఎలా చూడాలంటారు? ఈ వైసీపీ పార్టీలోని 2 వ్యక్తులు 2 మాటలు ఎలా చూడాలంటారు? ఆయన మాట్లాడింది మీకు అర్థమైంది ఆయన? కొంచెం అర్థమైంది. వాస్తవం చెప్తా, కొంచెం అర్థమైంది నేను అడుగుతున్నాను. అదేలేండి, అట్లయితే మీకు మొత్తం అర్థం అయిపోయి ఉండొచ్చు. అయితే ఆయన ఏమన్నారంటే, ఆయన మా విధానం మావిగన్, ప్రజల విధానం అమరావతి. ఓట్లేసే ప్రజలు మాకు ఓట్లు వేస్తారో ఏరో అనేది పక్కన పెడితే మా విధానం మావిగన్ అన్నాడు ఆయన. అంటే వాళ్ళకి ప్రజల ఓట్లు కానీ ప్రజల అభిప్రాయాలు కానీ అక్కర్లా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, కూర్చొని ఒక పేపర్ తీసుకొని రాసుకుంటారు, వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అంతవరకే తప్పితే
ఇంకో విషయం కూడా ఏంటంటే మనం బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన దానికి మనం ఏం పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడింది ప్రజలు మన ఆంధ్రప్రదేశ్కి ఎవరికి అర్థం కాదు. ఒకవేళ ఎవరన్నా మీకులాగా కొంచెం కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దాన్ని అడ్జస్ట్ అయ్యి తర్వాత మనం ఎట్లా కావాలంటే అలా మార్చుకుంటారు వాళ్ళు. ఆయన చెప్పింది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ప్రశ్నించే గొంతుకులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. కేవీఆర్ అరెస్టే దానికి ఉదంతం. ఏదైతే కనుక తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నా కడపవాసి, అలాగే ప్రశ్న రావణ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుందంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే చేస్తారు. అదే పోయినసారి మీ గవర్నమెంట్లో అయ్యే మాటలు మాట్లాడుంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాదు. ఎందుకంటే మీ పార్టీ లైన్ అట్లాంటిది అనమాట. ఎవరినైనా నోట్లో అని మాట్లాడొచ్చు, ఎవరినైనా నాలుగు కోస్తామని మాట్లాడొచ్చు, ఎవరి భార్యలనైనా తిట్టొచ్చు, ఎవరి పిల్లలనైనా తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది పోయిన వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడుంది టీడీపీ గవర్నమెంట్, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఎవరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకునే ఉండవు. ఎవరినైనా సరే ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. ప్రశ్న రావణ్ అనే ఇట్లాంటి మాట్లాడుతున్నందుకు కొంచెం తప్పుగా వాడు పెద్ద లుచ్చా. ఆ మాట ఎందుకు లేదు, మనకు వాళ్ళ భాష మనకెందుకు అసలు? నేను చెప్తున్నాను కదండి, ప్రశ్న రావణ్ అనేవాడికి ఏమి హక్కు ఉందని చెప్పి వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి నేను అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉండమని అడగండి. ఆంధ్రప్రదేశ్ పౌరుడు అయితే నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవయ్యా, నువ్వు ఎవరు మాట్లాడుతున్నావు? 11 మంది ఎమ్మెల్యేలను వేసుకుని వెళ్ళి అసెంబ్లీలో అడగమని చెప్పండి. నువ్వేం అడుగుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? అందరు ఆ ప్రశ్న రావణ్ అనేవాడి సర్టిఫికేట్ లో హిందూ అని ఉంటది, వాడేమో కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆ జడాశ్రావణ్ అనేవాడి సర్టిఫికేట్ లో ఏమో హిందూ అని ఉంటది. జడాశ్రావణ్ ఏం మాట్లాడుతున్నాను, నేను జడ్జి చదివా అంటున్నాడు. జడ్జి చదవడం ఏందండి నాకు అర్థం కాదు. సార్ జడ్జి ఎగ్జామ్ రాస్తారు సార్, నాకు తెలిసినంత వరకు అయితే జడ్జికి ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు లాయర్ గా అవ్వడానికి ఎల్ఎల్బి ప్రాక్టీస్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం తర్వాత జడ్జికి ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే జడ్జిగా పొజిషన్ ఇస్తారు. జడ్జి చదవడం ఏందండి నాకు అర్థం కావట్లా. నాకు తెలిసిన ఆయన నాలెడ్జ్ నా దగ్గర లేదు సార్, ఆయనకున్నంత నాలెడ్జ్ నా దగ్గర అయితే లేదు. జడ్జి చదివానని ఎప్పుడైతే బహిరంగంగా అంతమంది ముందు అన్నాడో అప్పుడే వాడికి ఉన్న లోక జ్ఞానం ఆయన మనోడికున్న ఇదంతా అర్థం చేసుకోవాలి. ఏదో ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు టీడీపీ తరపునే మాట్లాడారు. ఎప్పుడైతే అపోజిషన్ లో వీళ్ళు ఏదో కొన్ని పదవులు ఆశించారు, ఆ పదవులు వీళ్ళకి రాలేదు. రాకపోయేటప్పటికి కనీసం ఓపిక పట్టకుండా అన్నీ జరగకుండా వీళ్ళందరూ కలిసి మారిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం కాదు. అంటే ఇప్పుడు జై భీమరావు పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నారండి. మరి ఆయన ఏమంటున్నాడు, 6% ఓటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంది, 10% ఓటింగ్ ఉంది నాకు, నేను ఉప ముఖ్యమంత్రిని కాలేనా అంటాడు. పార్టీ అధ్యక్షుడు ఆయన ఏంటి, ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వటం ఏంటంటే ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అనుకోవచ్చు అంటారు. ఇది అంటే ఇంకొక విషయం, మీరు 10% అన్నారా 10 ఓట్లు అన్నాడో నాకు సరిగ్గా మీరు కూడా వినుండడు. 10% అన్నట్టు గుర్తున్నారు. అయితే ఆయన బై మిస్టేక్ గానే ఉంటాడు. 10 ఓట్లు వాళ్ళ ఇంట్లో ఉండుంటే ఆ 10 ఓట్లు నాకు వేస్తే ఎలాగూ నెక్స్ట్ ఎవరికైతే సపోర్ట్ చేయాలో ఎవరికన్నా 10 ఓట్లు తగ్గితే 10 ఓట్లు తగ్గితే ఏమన్నా ఈయనకి ఇస్తే ఆ 10 ఓట్లకు కూడా డిప్యూటీ సీఎం ఇస్తారేమో అని ఆయన ఆశిస్తున్నాడు. ఎవరు ఆశాజనకం వాళ్ళండి. నేను కూడా ఎన్నో వ్యాపారాలకు నేను కూడా అంబానీ అవ్వాలనుకుంటాను, అవ్వలేను కదా. అది మనకున్న దేవుడిచ్చిన లక్కు బట్టి ఉండాలి, అన్నీ బట్టి ఉండాలి. అంతేగాని ఎవరు ఆశాజనకం అని వాళ్ళు అనకూడదు. కానీ వాళ్ళు మొన్న స్టేజ్ మీద ఏం మాటలైతే మాట్లాడారో, మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని, ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎట్లాంటి మాటలైతే మాట్లాడారో మన ప్రజానీకం అంతా చూశారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళలో పెట్టుకొని వాళ్ళు ఇంట్లో కూర్చుంటే మంచిది. అవన్నీ ప్రెస్ మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా ఉంది కదా, మన భారతదేశంలో ఏదైనా మాట్లాడవచ్చు కదా, మాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే ఇది చూస్తూ ఉండడానికి గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇప్పుడు నడుస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. దీనికంటూ ఎలా మాట్లాడాలా, ప్రజల్లో ఎలా ఉండాలనే కొన్ని నియమ నిబద్ధతలు ఉన్నాయి.
దాన్ని పట్టి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ప్రశ్నించే గొంతుకలను తొక్కడాలు కానీ అయ్యేం ఉండవు. మీరు ఎలా మాట్లాడారో ఏదో చూసుకొని మాట్లాడుకోండి. ఇంకొక ఫైనల్గా ఏంటంటే, ప్రశ్న అనేవాడైనా జడా శ్రావణ్ గారైనా సరే ఒక టీడీపీ కార్యకర్తగా చెప్తున్నాం, వార్నింగ్ అనుకోండి. ఇంకోసారి మా కూటమి నాయకుల్ని ఎవరినైనా సరే ఆచితూచినట్టు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో నెక్స్ట్ మీరు చూస్తారు, మేము చూపిస్తాం. థ్యాంక్ యూ.